పిట్ట కొంచెం కూతగనం అనే సామెతను మనం ఎప్పటి నుంచో వింటున్నాం. చిన్నతనంలోనే గొప్ప గొప్ప కార్యాలు చేసిన సందర్భంలో కూడా ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలలో అలరించిన ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులకు ఈ నానుడి సరిగ్గా సరిపోతోంది. సంక్రాంతి పండగకి రిలీజ్ అయి హిట్ కొట్టిన డాక్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో నటించిన చిన్నారులు వేద అగర్వాల్, భీమల రేవంత్, పవన్ సాయి సుభాష్లు తమ నటనతో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీకి ఇప్పుడు ఆల్ ఏరియాస్ లో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ కలకలలాడిపోతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరో వెంకటేష్ కొడుకు బుల్లిరాజుగా నటించిన మాస్టర్ రేవంత్ హైలైట్ గా నిలిచాడు. కాస్త బొద్దుగా ఎంతో క్యూట్ గా ఉండే ఈ బుడ్డోడి మీద తీసిన కొన్ని సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా పేలాయి. ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిన పిల్లాడిగా రేవంత్ పాత్రను డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. వెంకీ మీదకు గ్రామస్తులు గొడవకు వచ్చే ఓ సీన్ లో మనోడి నటన పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. అలానే తాత ఫ్రెండ్ కు కౌంటర్ ఇచ్చే మరో సన్నివేశంలోనూ అలరించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తన రివ్యూలో బుల్లిరాజు పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడంటే ఆ పిల్లాడు ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాడో అర్థమవుతోంది. అలానే బాబీ డైరెక్షన్ లో వచ్చిన డాక్ మహారాజ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కూతురిగా నటించిన వేద అగర్వాల్ కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. అంత చిన్న వయసులో చిన్నారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక యాక్షన్ సీన్ లో వేద రోప్ కట్టుకొని మరీ నటించింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర మీద చిన్ని అనే పాటను కూడా రూపొందించారు. ఇక బాలకృష్ణ, ఊర్వశి రౌతేలాతో వేద ఆన్ స్క్రీన్ బాండింగ్ ఎలా ఉందో కొన్ని వీడియోలలో మనం చూశాం. మాధవ్ అనే సింగర్ కూతురు వేద ఇంతకు ముందు గాంధీవదారి అర్జున సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఒకప్పుడు తెలుగు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులకు మంచి పాత్రలు దక్కేవి. కొన్ని సింపతి బేస్డ్ క్యారెక్టర్లు అయితే మరికొన్ని పూర్తిగా కామెడీని బేస్ చేసుకుని సాగేవి. ఇలాంటి వాటిలో మాస్టర్ భరత్ పంచతంత్రం మొదలుకొని ఓ 10 ఏళ్లు ఇండస్ట్రీని ఏలేశాడు. ఆ తర్వాత ఆ తరహా కథలు తగ్గాయి. కానీ గత కొన్నేళ్లుగా మళ్ళీ ఈ ట్రెండ్ మొదలవుతోంది. అనిల్ రావిపూడి, సుప్రీం గౌతమ్ తిన్ననూరి, జెర్సీ, శౌర్యవ్, హాయ్ నాన్న గోపిచంద్ మలినేని, క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులు హైలైట్ అయ్యారు. మాస్ యాక్షన్ సినిమాలు తీసే బోయపాటి సైతం అఖండలో చిన్న పాప పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు వస్తున్న కొత్తతనం దర్శకులు తమ కథల్లో చైల్డ్ ఆర్టిస్టులకు సరైన ప్రాధాన్యత ఇస్తుండడంతో వాటిలో నటించిన పిల్లలు హైలైట్ అవుతున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం డాక్ మహారాజ్ సినిమాలోని చైల్డ్ పాత్రలు హైలైట్ అయ్యాయంటే వాటిని కథలో ఇమిడ్చిన విధానమే కారణం. ఇలా ఈ సంక్రాంతికి వచ్చిన 2 సినిమాలలో ఇద్దరు బాల నటులు తమ నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. డాక్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చూసిన జనాలు చిన్ని, బుల్లిరాజు పాత్రల గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఇద్దరు పిల్లలు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. పిట్ట కొంచెం కూతగనం అనే సామెతను మనం ఎప్పటి నుంచో వింటున్నాం. చిన్నతనంలోనే గొప్ప గొప్ప కార్యాలు చేసిన సందర్భంలో కూడా ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలలో అలరించిన ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులకు ఈ నానుడి సరిగ్గా సరిపోతోంది. సంక్రాంతి పండగకి రిలీజ్ అయి హిట్ కొట్టిన డాక్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో నటించిన చిన్నారులు వేద అగర్వాల్, భీమల రేవంత్, పవన్ సాయి సుభాష్లు తమ నటనతో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ మూవీకి ఇప్పుడు ఆల్ ఏరియాస్ లో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ కలకలలాడిపోతున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరో వెంకటేష్ కొడుకు బుల్లిరాజుగా నటించిన మాస్టర్ రేవంత్ హైలైట్ గా నిలిచాడు. కాస్త బొద్దుగా ఎంతో క్యూట్ గా ఉండే ఈ బుడ్డోడి మీద తీసిన కొన్ని సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా పేలాయి. ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిన పిల్లాడిగా రేవంత్ పాత్రను డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. వెంకీ మీదకు గ్రామస్తులు గొడవకు వచ్చే ఓ సీన్ లో మనోడి నటన పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. అలానే తాత ఫ్రెండ్ కు కౌంటర్ ఇచ్చే మరో సన్నివేశంలోనూ అలరించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తన రివ్యూలో బుల్లిరాజు పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడంటే ఆ పిల్లాడు ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాడో అర్థమవుతోంది. అలానే బాబీ డైరెక్షన్ లో వచ్చిన డాక్ మహారాజ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కూతురిగా నటించిన వేద అగర్వాల్ కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. అంత చిన్న వయసులో చిన్నారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక యాక్షన్ సీన్ లో వేద రోప్ కట్టుకొని మరీ నటించింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర మీద చిన్ని అనే పాటను కూడా రూపొందించారు.
ఇక బాలకృష్ణ, ఊర్వశి రౌతేలాతో వేద ఆన్ స్క్రీన్ బాండింగ్ ఎలా ఉందో కొన్ని వీడియోలలో మనం చూశాం. మాధవ్ అనే సింగర్ కూతురు వేద ఇంతకు ముందు గాంధీవదారి అర్జున సినిమాలో చిన్న పాత్ర చేసింది. ఒకప్పుడు తెలుగు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులకు మంచి పాత్రలు దక్కేవి. కొన్ని సింపతి బేస్డ్ క్యారెక్టర్లు అయితే మరికొన్ని పూర్తిగా కామెడీని బేస్ చేసుకుని సాగేవి. ఇలాంటి వాటిలో మాస్టర్ భరత్ పంచతంత్రం మొదలుకొని ఓ 10 ఏళ్లు ఇండస్ట్రీని ఏలేశాడు. ఆ తర్వాత ఆ తరహా కథలు తగ్గాయి. కానీ గత కొన్నేళ్లుగా మళ్ళీ ఈ ట్రెండ్ మొదలవుతోంది. అనిల్ రావిపూడి, సుప్రీం గౌతమ్ తిన్ననూరి, జెర్సీ, శౌర్యవ్, హాయ్ నాన్న గోపిచంద్ మలినేని, క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులు హైలైట్ అయ్యారు. మాస్ యాక్షన్ సినిమాలు తీసే బోయపాటి సైతం అఖండలో చిన్న పాప పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు వస్తున్న కొత్తతనం దర్శకులు తమ కథల్లో చైల్డ్ ఆర్టిస్టులకు సరైన ప్రాధాన్యత ఇస్తుండడంతో వాటిలో నటించిన పిల్లలు హైలైట్ అవుతున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం డాక్ మహారాజ్ సినిమాలోని చైల్డ్ పాత్రలు హైలైట్ అయ్యాయంటే వాటిని కథలో ఇమిడ్చిన విధానమే కారణం. ఇలా ఈ సంక్రాంతికి వచ్చిన 2 సినిమాలలో 2 బాల నటులు తమ నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. డాక్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చూసిన జనాలు చిన్ని, బుల్లిరాజు పాత్రల గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే 2 పిల్లలు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారో చెప్పాల్సిన పనిలేదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.